నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం నిజాయితీగల వేటగాడు దైవిక బహుమతి అనే ఒక చాలా ఆసక్తికరమైన, ఎప్పటినుంచో మనందరికీ తెలిసిన ప్రాచీన కథను కొంచెం కొత్త కోణంలో డీకోడ్ చేయబోతున్నాం. కథ చిన్నదే కదా అని తీసిపారేయకండి, ఎందుకంటే ఇది మానవ నైతిక తత్వశాస్త్రానికి సంబంధించి ఎంతటి బలమైన పునాదిని వేస్తుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. సరే, ఇంకెందుకు ఆలస్యం, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఇలా ఊహించుకోండి. ఒక సాధారణ మనిషికి ఎలాంటి కష్టం లేకుండా ఊహించని విధంగా అపారమైన సంపదను ఎరగా వేసి దేవుడే స్వయంగా ఒక పరీక్ష పెడితే అప్పుడా మనిషి ఎలా ప్రవర్తిస్తాడో, అసలు మనమైతే ఏం చేస్తాం? సరిగ్గా ఈ ఆసక్తికరమైన ప్రశ్న చుట్టే మన కథంతా తిరుగుతుంది. ఈ కథలోని అసలైన సంఘర్షణ ఇదే. ఈ ఉత్కంఠను ఇలాగే పట్టి ఉంచుతూ కథలోని ఒక్కో పొరను ఇప్పుడు మనం విప్పుకుంటూ వెళ్దాం. మన విశ్లేషణలో మొదటి భాగం పోగొట్టుకున్న గొడ్డలి. ఈ కథ ఒక ఆకస్మిక సంక్షేపంతో మొదలవుతుంది. అదేంటంటే, ఒక వేటగాడు తన గొడ్డలిని నదిలో పడేశాడు. ఒక్కసారి ఆ పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక వేటగాడికి లేదా కట్టెలు కొట్టేవాడికి తన బతుకు తెరువు మొత్తం ఆ ఒక్క పనిముట్టుపైనే ఆధారపడి ఉంటుంది, అవునా? అలాంటి ఏకైక ఆధారం అకస్మాత్తుగా నదిలో పడిపోవడమంటే అది కేవలం ఒక వస్తువు పోవడం కాదు, అక్షరలా తన జీవనాధారమే ప్రశ్నార్థకంలో పడిపోవడం. ఇది కథలో ఒక్కసారిగా టెన్షన్ను అమాంతం పెంచేస్తుంది. ఇప్పుడు రెండవ భాగం, దైవిక ప్రలోభం. ఇక్కడే కథలోకి దేవుని ప్రవేశం జరుగుతుంది. అలాగే ఆ వేటగాడికి ఒక పెద్ద మానసిక పరీక్ష కూడా మొదలవుతుంది. అకస్మాత్తుగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ నదిలోనుంచి ముందుగా థళథళ మెరుస్తున్న ఒక బంగారు గొడ్డలిని, ఆ తర్వాత ఒక వెండి గొడ్డలిని తీసి చూపించాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన పాయింటుంది. దేవుడు తలుచుకుంటే ఆ వేటగాడికి పోయిన గొడ్డలిని నేరుగా ఇచ్చేయచ్చు కదా, కాని అలా చేయలేదు. కావాలని ప్రలోభాన్ని పెంచుతూ అత్యంత విలువైన వస్తువులను కళ్లముందుంచి ఒక బలమైన పరీక్షను ఎదురుగా ఉంచాడు. పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాడు. కథలో అత్యంత కీలకమైన మూడవ భాగం, నిజాయితీతో కూడిన తిరస్కారణ. ఇక్కడ రెండు విభిన్నమైన, అత్యంత బలమైన అంశాల మధ్య ఒక భయంకరమైన ఘర్షణను మనం చూడొచ్చు. ఒకవైపు కళ్ళు చెదిరిపోయే బంగారు వెండి గొడ్డళ్ల ప్రలోభం, అసలు ఎలాంటి శ్రమపడకుండానే అపారమైన సంపద సొంతమయ్యే అవకాశం. కాని మరోవైపు ఏమాత్రం చెక్కుచెదిరని ఆ వేటగాడి నిజాయితీ, అవి తనవి కావు అని అతను తెగేసి చెప్పడం ఇక్కడ మూలగ్రంథం మనకు స్పష్టంగా చెబుతున్న వాస్తవం. ఆకర్షణ కంటే తన అచంచలమైన చిత్తశుద్ధికే అతను పెద్దపీట వేశాడు. ఎంత గొప్ప విషయం కదా! ఇక నాల్గవ భాగం, 3 రెట్ల బహుమతి. అవును, మీరు విన్నదే నిజమే. ఇక్కడ 3 అనే ఈ నంబర్ కథ ముగింపు ఘట్టాన్ని బలంగా సూచిస్తోంది. ఈ ఒక్క అంకె వెనుక దేవుని అద్భుతమైన, ఆశ్చర్యకరమైన ప్రతిస్పందన దాగి ఉంది. ఇక్కడ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన విషయమేమిటంటే, ఆ వేటగాడి నిజాయితీకి ముగ్ధుడైన దేవుడు కేవలం అతని సొంత గొడ్డల్ని మాత్రమే కాదు, పరీక్ష కోసం చూపించిన ఆ విలువైన బంగారు, వెండి గొడ్డళ్లను కూడా బహుమతిగా ఇచ్చేశాడు. చూశారా? కేవలం తను పోగొట్టుకున్నది మాత్రమే కాకుండా ఊహించని ఒక అపారమైన బహుమతిని అతను సొంతం చేసుకున్నాడు. సత్యానికి కట్టుబడి ఉన్నందుకు అతనికి దక్కిన అత్యున్నతమైన రివార్డిది. చివరిగా మన 5వ భాగం, అంతిమ నైతిక పాఠం. ఈ మొత్తం కథ ఒక గొప్ప విషయాన్ని మనకు అద్భుతంగా వివరిస్తుంది. అదేమిటంటే, నిజాయితీకి ఎప్పుడూ ఒక తగ్గిన ప్రతిఫలం ఉంటుంది. మూలకథ నుంచి నేరుగా తీసుకోబడిన సందేశమిది. మనం నమ్మకంతో, చిత్తశుద్ధితో ఉంటే దాని ఫలితం ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా దక్కుతుంది అని ఈ కథ నిరూపిస్తోంది. అంటే నిజాయితీ అనేది కేవలం ఒక మంచి గుణం మాత్రమే కాదు, అది ఖచ్చితమైన, శాశ్వతమైన ఫలితాన్నిచ్చే ఒక గొప్ప పెట్టుబడి అని మనం అర్థం చేసుకోవాలి. ఇక ముగించే ముందు ఈ కథను మన నేటి ఆధునిక సమాజానికి ఒక్కసారి అన్వయించుకొని చూద్దాం. ఎన్నో సంక్లిష్టమైన ఎంపికలతో నిండి ఉన్న ఈ ప్రస్తుత ప్రపంచంలో మన దైనందిన జీవితంలో కూడా ఇలాంటి బంగారు గొడ్డలు లాంటి ప్రలోభాలు ఎన్నో ఎదురవుతుంటాయి. కానీ వాటిని మనం ఎంత తరచుగా గుర్తించగలుగుతున్నాం? అదృష్టవశాత్తు వచ్చిన అవకాశాలుగా మనం భ్రమపడే వాటిలో మన నిజాయితీని పరీక్షించేవి ఎన్నున్నాయి? ఈ ప్రశ్న గురించి మనం లోతుగా ఆలోచించడం ఎంతైనా అవసరం. నిజాయితీ అనేది ఏ యుగానికైనా ఎప్పటికీ నిలిచిపోయే ఒక గొప్ప సార్వజనీనమైన విలువ అని ఈ విశ్లేషణ మనకు స్పష్టం చేస్తోంది. ఆలోచించండి. ఈ బలమైన ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.